మిషన్ సందేశాలు ప్రభువైన యేసునందు మీకు కృపా సమాధానములు కలుగును గాక. ఫాదర్ దేవదాసు అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సందేశాలు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారి ద్వారా మీకు అందించబడుచున్నవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు చేయడం ద్వారా వేలాది మంది భక్తులు స్వస్థత పొంది ప్రతి సోమవారం స్వస్థత సాక్ష్యములు చెప్పుచూ దేవునిని మహిమపరచుచున్నారు. ప్రేమతో మీ అందరినీ ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్ స్వస్థతశాల, కొవ్వాడ రోడ్, చీడిగా, కాకినాడ. ఫోన్ 65888737. అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సువార్త పరిచర్యలు దేశ విదేశాలను విస్తరించున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం గారి ద్వారా ప్రతి సోమవారం బేతస్తా సోషాలయంలో అనేక స్వస్థ ప్రార్థనలు జరిగిపడుచున్నవి. అందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుణ్ణి మహిమపరుచున్నారు. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము.
అందరికీ మన్నాత. ఈ సమయమందు మన ఆత్మీయ తల్లి డాక్టర్ ప్రమీల సెల్వరాజమ్మ గారి యొక్క వాక్య సందేశాన్ని మనం విందాం. నా తండ్రి చేత ఆకర్షింపబడిన వారు తప్ప మరి ఎవరూ నా యొద్దకు రాలేరు అని సెలవిచ్చిన వాక్కును బట్టి దైవ ఏర్పాటులో వాక్య ఆకలి కలిగి వాక్యాహారము కొరకు ఆశతో పరుగు పరుగున వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక వందన మరణాతలు. మరణాత. ప్రతి సమయము దేవుని వాక్యమును ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రభు వైపు మాత్రమే చూద్దాం. యేసుని తలపై నాకు ఎంతో హాయి. ప్రభు యేసుని తలపై నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంచుకొని హృదయమాన నామోదోరిన. ప్రభా, ఈ పాపలోకములో శాపమున్న లోకంలో మేమున్నప్పుడు నిన్ను తలంచుకున్న వారమైతే ఎంత హాయి మాకు నీవు అనుగ్రహించావో నాయనా. అయితే నీ దగ్గరకు వచ్చి నీ సముఖములో నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఎంత హాయి ఉంటుందో అని వధువు సంఘమునకు అనుభవించి తెలియజేసిన హాయిని బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవా, మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో ఉండగానే పరలోకము యొక్క ఆనందాన్ని అనుభవించాలనేది మా ఆత్మీయ తండ్రి గారి యొక్క ఆశయున్నది గనక భూలోకంలో ఉంటూ మోక్షలోక ఆనందాన్ని సంపాదించుకోవడమే వధువు సంఘము యొక్క ప్రత్యేకత ఉన్నది. స్వామి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని మేము చదువుకుంటూ ఉన్నాము గనక మహారాజు దావీదు గారికి ఇచ్చిన ఈ అనుభవము తండ్రి రారాజు బిడ్డలమైన మేము కూడా అందిన చక్కని వర్తమానములను బట్టి నీకు వందనములు తెలియజేస్తూ మరికొన్ని విషయములను ధ్యానించే ఉద్దేశము కలిగి మేము నీ వైపు చూస్తూ ఉన్నాము గనక మాతోను మాలోను మా వెనక మా ముందు మా చుట్టూ ఆవరించి ఉన్న మీరే తండ్రి నిద్ర మత్తు పరాకు చిరాకు పరతలంపు పరధ్యానము మాకు లేకుండా రాకుండా ప్రభా దేవాదేవా వచ్చిన మేము నీ వాక్కుతో మా మనస్సును మా ఆత్మను మా హృదయములను నింపుకున్న వారమై అసలైన ఆనందముతో వలలాడగల గొప్ప భాగ్యమును దయచేయమని కూడి వచ్చిన చిన్నలు పెద్దలు వృద్ధులు బలవంతులు బలహీనులు అలాగే నిన్ను నమ్మిన వారు నమ్మలేని వారు అందరూ నీ దగ్గరకు చెడు ప్రియుడు ప్రాణనాథుడైన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ వాక్యమును మనము ధ్యానించగలిగిన వారమైతే పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనమును పఠించుకుందాము. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల అధరములను ఆడచేయును. ప్రియులరా, ఈ దినమందు ఈ పరమగీత గ్రంథం యొక్క సంగతులను మనము ధ్యానించక ముందు
పరమగీత గ్రంథము యొక్క ప్రత్యేకత బహుశా కొన్ని వత్సరములుగా మనము వింటూ ఉన్నాము, తలపోసుకుంటూ ఉన్నాము. మరిన్ని సంగతులను ఈ పునరుత్థాన ఆనంద కాలంలో అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకతను బట్టి వాక్యమును ధ్యానించడం ద్వారా మరి ఒకసారి మనము హృదయానందము కలిగి దేవదేవుని వందించ బద్ధులమై ఉన్నాము కనుక ఈ పరమగీత గ్రంథము చాలా మంది చదవరు అన్న సంగతి ఎంతవరకు నిజమో అని మన జ్ఞానానికి మనము పరీక్ష పెట్టి చూచినట్లయితే ఇది 100% నిజమని నేను మాత్రము చెప్పగలను. కారణం ఏంటి అంటే ఇందులో ఉన్న సంగతులన్నీ కూడా లోకానుసారముగా ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. కానీ ఇది పరమగీతము అనగానే పరలోకపు పాట. ఎవరు పాడుతూ ఉన్నారు? వరుడు వధువు కలసి. కాబట్టి పరలోకపు పాట యొక్క మాధుర్యము అర్థము కాక మనము కూడా చాలా పాటలను లోకములో భూలోకములో వింటూ ఉన్నాము. కానీ మరి పాటల పిచ్చి వారు ఉంటారు చాలా మంది. భక్తి పిచ్చి ఎలాగో పాటల పిచ్చి కూడా ఉంటుంది. ఏదైనా ఒక క్రొత్త పాట నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అది మనకు అనుకూలమైన రాగములో మనము వినేవారు పాడుతూ ఉంటే నేర్చుకుని పాడితే అదొక సంతోషం. వారు మనకు అర్థము కాని రాగములో లేక వారికి వచ్చిన రాగములో వారు పాడితే ప్రయత్నం చేసి చేసి కడకు విసుకొచ్చి ఈ పాట ఏమీ బాగలేదు అంటాం, వదిలేస్తాం, నేర్చుకోం. అలాగున ఈ పరలోకపు పాటలో ఉన్న మాధుర్యము కూడా అర్థము కాని భూలోక క్రైస్తవ సంఘము చాలా మంది ఈ గ్రంథాన్ని 66 పుస్తకములలో ఉండకూడదు అని కూడా వాదించిన వారు ఉన్నారు అని మనము చరిత్రలో వింటూ ఉన్నాము. గనుక ఒకవేళ భూలోక సంభాషణలు, భూలోక మరి సందర్భములు లేక వాక్కులు, మాటలు మనకు వినబడుతూ ఉన్నా దీనికి పెట్టబడిన పేరును బట్టి ఈ పరమగీతము పరమగీతమే లేక పరలోకపు పాట ఉన్నది అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే సార్వత్రిక క్రైస్తవ సంఘము భయపడి ప్రక్కన పెట్టే మరి ఒక గ్రంథము యోబు గ్రంథము. యోబు గ్రంథములో ఉన్న శ్రమలను బట్టి ఈ గ్రంథాన్ని కూడా చదవరు అని చాలా మంది విషయంలో మనం వింటూ ఉన్నాము. మరి ఒక గ్రంథము చూస్తే ప్రసంగి గ్రంథము. ప్రసంగి గ్రంథంలో అంతా వ్యర్థము వ్యర్థము అని ఉన్నది కనుక వ్యర్థము అన్న దాన్ని చదవడం కూడా వ్యర్థము అనుకుంటూ దీనిని కూడా మరి చదవడం మానివేస్తారని చాలా మంది నోట వింటూ ఉన్నాము. కడకొస్తే మరి ప్రకటన గ్రంథములో ఒక్క సున్నా అయినా పొల్లైనా తీసివేసినా కలిపినా మరి తెగుళ్ళు వస్తాయని వ్రాయబడిన మాటను బట్టి ఉన్న తెగులు చాలక మరి ఒక తెగులు ఎందుకు అన్నట్టు ఈ యొక్క ప్రకటన గ్రంథము కూడా చదవడం మానేస్తారు అని వింటూ ఉన్నాము. ఏది ఏమైనా దూర ప్రాంతంలో ఉన్న బిడ్డ ఉత్తరము రాస్తే అమ్మకు నాన్నకు మరి సంబోధన నుండి సంతకము వరకు ఎలా చదువుతామో ఒక్క మాట పోనివ్వకుండా దేవదేవుడు తాను స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ ఈ 66 పుస్తకములలో మనకు వ్రాసి ఇచ్చిన వారై ఉన్నారు గనుక ఈ 66 పుస్తకములలో సంగతేంటో మనకు అర్థం అవ్వాలంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము చాలా జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మన మనోనేత్రములు విప్పబడి చదవవలసిన వారమై ఉన్నాము. అందుకే 119వ కీర్తనలో ఒక మాట ఉన్నది. ఏమని అంటే, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరువుము అని వ్రాసిన వారై ఉన్నారు. కళ్ళు తెరవకుండా గ్రంథము చదవలేము. కానీ ఈ మనోనేత్రములు అనగా హృదయ నేత్రములు, ఆత్మ నేత్రములు విప్పబడితే తప్ప ఆ వాక్యములో ఉన్న క్రొత్తదనమేదో మనము గ్రహించలేము. గనక ఈ దినమంతా ఈ పరమగీతములో ఉన్న ఈ సంగతులు ఏమై ఉన్నవి అన్న సంగతి కొద్దిగా మనకు ఇవ్వబడిన సమయంలో మనము ధ్యానము చేసుకుందాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఇశ్రాయేలీ యులది ఉండి
సంతోషం అండి. ఇశ్రాయేలీయుల దేవుడే నేటి దినమందు మనకు దేవుడై ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా. నిజ దేవుని, జీవము గల దేవుని, మరణమును జయించిన దేవుని, సమాధిని ఓడించిన దేవుని మనము నమ్మి వెంబడిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము గనక మన దేవుడు ఎంతో ఘనుడై ఉన్నాడు, అలాగే స్తుతికి పాత్రుడై ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ 3 రూపములు చదువుబడిన వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము. ఒకటి, నీ నోరు ద్రాక్ష రసము వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉన్నది అన్న ఈ మాటను బట్టి వరుడు వధువు యొక్క నోటిని లేక స్వరమును ఘనపరచుట, మెచ్చుకునుట, ప్రస్తుతించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. వరుని యొక్క సంతోషము మొదటి మాటలో మనకు కనబడుతూ ఉన్నది. 2వ భాగంలోనికి వచ్చినట్లయితే, ఎప్పుడైతే వరుడు ఈ మాట చెప్పిన వారై ఉన్నారో వధువును చూచి, వెంటనే వధువు కూడా వరును చూచి అంటూ ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అని. ఈ వరుని యొక్క సంతోషాన్ని బాగా ఎరిగిన వధువు ఒక సాక్ష్యముగా మన ఎదుట కనపరచుట అనేది మనం చూస్తూ ఉన్నాము. 3వది చూచినట్లయితే, అది నిద్రితుల అధరములను ఆడచేయును అనే మాటను బట్టి ఈ నిద్రితులు ఎవరు అనగా మరి సంఘ బిడ్డలమయ్యున్న మనము. కాబట్టి 1 వరుని రూపము, 2వది వధువు రూపము, 3వది సంఘ రూపము కూడా ఈ చదువుబడిన చిన్న వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి వరుడు ఎలాంటి వాడు, ఆయన రూపమును వర్ణిస్తూ వధువు తెలియచేసిన విషయములను మనము ఎన్నో ఈ పరమగీత గ్రంథములో చూస్తూ ఉన్నాము. ధవల వన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, ధవల వన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాగండు, ధవల వన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, ధవల వన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, ధవల వన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాగండు, ఎవరు ఆయనకి సమరూప పురుషులు. ఎవరు ఆయనకి సమరూప పురుషులు, అవలీల గానదని స్తుతింపగలను, అవలీల గానదని స్తుతింపగలను. ఎంతో సుందరుడమ్మా, ఎంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా. అవునా, కోటి సూర్యుల కాంతిని మించిన కాంతి కలిగిన వరుని యొక్క సుందర రూపాన్ని వధువు ఎంతో సంతోషముగా చాటి చూపిస్తూ ఉంటే, ఈ వరుడైన ప్రభు వధువు యొక్క నోటిని వర్ణిస్తూ మురిసిపోతూ ఉన్నారు. ఈ పరమగీత గ్రంథంలో ఉన్న మరి ఒక మాట, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చెప్పొచ్చు మీరు కూడా అడిగినప్పుడు. కాబట్టి నీ ముఖము నాకు కనబడనిమ్ము. మన ముఖము ఎప్పుడు దేవదేవునికి మనము కనపరుచుకుంటూ ఉంటాము అంటే, 1 ప్రాతకాల సన్నిధి కూటములో లేక ధ్యాన సన్నిధిలో, 2వది ఆదివార ఆరాధనలో, అలాగే 3వది ఉపవాస కూడికలో, 4వది ఈలాంటి సభలలో. కాబట్టి మన ముఖము ఆయనకు చూపిస్తూ ఉన్నాము. మన ముఖము ఎంతో మనోహరముగా ఉంటూ
నిజమే. కానీ మన నోరెలా ఉంది? ఏమండి, నీ స్వరము వినబడనిమ్ము అని ఆయన కోరుతూ ఉన్నాడు కదా. ఆలయమునకు వచ్చి ఏదో మోగవారం వలె మౌనముగా వెళ్ళిపోతేనట మరి స్తుతికి పాత్రుడైన మన వరునికి సంతోషముగా ఉండదట. మనం ఏం చేయాలి? నోరు విప్పి స్తుతించాలి, నోరు విప్పి దేవునిని కీర్తించాలి. అది ఆయనకు చాలా సంతోషమైనది. బహుగా ప్రార్థన చేయుడి అనే పాటలో మనం చూస్తున్నాం. సంతోషమందరారే మన దేవుని సంస్తుతి చెయ్యరారే. సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింప చేదుము, మన దేవుని సంతోషపరచెదము. ఎలా సంతోష పెట్టగలవు? నిన్ను సంతోష పెట్టి నీ వరుని యొక్క సంతోషము నీకొద్దా? వరుని సంతోష పెట్టే బాధ్యత నీకు లేదా అని మనకు మనమే మరి మన పర్సనల్ గా వ్యక్తిగతముగా మనము ప్రశ్నించుకునే వారమైతే నిజమే, నా వరుని నేను ఎంతవరకు సంతోష పెడుతూ ఉన్నాను? స్తుతించుట ఆయన సంతోషపరచుట, ధ్యానించుట ఆయనను సంతోషపరచుట, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుట ఆయనను సంతోషపరచుట, అలాగే ఆయనను అనేకులకు కష్టమైన నష్టమైన అనేక ప్రాంతములకు వెళ్ళి ఆయనను కనపరుచుట అనగా నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని సౌలు పౌలుగా మారిన తరువాత ఎలాగో క్రీస్తు రూపమును తాను సంతరించుకుని మీలో క్రీస్తు రూపము కలుగు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అని ఆ బాధను మనకు వ్యక్తిగతముగా తెలియజేసిన పౌలు గారి యొక్క బాధ మనము కూడా అర్థము చేసుకున్న వారమైతే, దైవజనులు అంటూ ఉన్నారు కదా, యేసుని విషయాలు ఎరగని మానవులు ఎక్కడా ఉండరు, కానీ యేసులో చేరని వారు ఎందరో ఉందరు. గనుక ఆ ఎందరో కొరకు కొందరమయ్యున్న మనము కూడా ప్రార్థించాలి, వారికి సాక్ష్యం ఇవ్వాలి, ప్రభువును వారికి చూపించాలి. ఈలాగు మనము చేసే వారమైతే మన వరుని అలాగే మన ప్రభువును మనము సంతోష పెట్టే వారమై ఉంటాము. గనక ఒకటి, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము అని వరుడు వధువు యొక్క లేక ప్రియురాలి యొక్క నోటిని గురించి ఆనందపడుతూ ముచ్చటపడుతూ తెలియచేయగానే ఈ వధువు వెంటనే అందుకుంటూ ఉన్నది. పల్లవికి కొన్ని పాటలలో అనుపల్లవి ఉంటూ ఉన్నది కాబట్టి పల్లవిగా ప్రభువు ఈ మొదటి భాగాన్ని పాడితే అనుపల్లవిగా వధువు లేక ప్రియురాలు వెంటనే అంటూ ఉన్నది కదా, ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము. కాబట్టి ఈ దినమందు మనము మనవరుని సంతోష పెట్టేవారమైతే మనవరుడు మనలను సంతోష పెట్టేవారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ 3 రూపాలు, ఒకటి ప్రియుని రూపము, 2 ప్రియురాలి రూపము, 3 ప్రియుడు ప్రేమించి ఇచ్చిన సంఘము యొక్క లేక తన శ్రేష్టమైన అమూల్యమైన రక్తముతో సంపాదించుకున్న ఈ సంఘ రూపమును కూడా లేక ఆ క్రియా ఫలమును కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి మొదటిగా ద్రాక్షావళి ఎవరు అంటే మన ప్రభువే. యోహాను సువార్త 15వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాము కదా, నేను నిజమైన ద్రాక్షావళిని. గనక మన ప్రియుడు ద్రాక్షావళి అయితే మనమెవరమట? తీగలమై ఉన్నాము. మనందరము ఎవరమండి? తీగలము. గనుకే పాకుతూ ఎక్కడెక్కడో నుండి ఎక్కడ దాకా వచ్చేసాం? సభ దాకా వచ్చేసాం కదండి. యోసేపుకు ఒక చక్కని బిరుదు, ఒక చక్కని దీవెన తండ్రి అనుగ్రహించిన వాడై ఉన్నాడు. యోసేపు ఎవరు అంటే ఫలించే ద్రాక్షావల్లి, ఫలించే తీగ. అలాగే బైబిల్ మిషన్ వారమైన మనము కూడా ఫలించే తీగలమై ఉండాలి. కాబట్టి ఇది మన యొక్క ప్రత్యేకత ఉన్నది. ఒకప్పుడు దేవుడు ఇదిగో చూడండి, రాజమండ్రి నుండి ఒక్క తీగను తెచ్చి ఈ కాకినాడలో నాటిన వారై ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్క తీగ ఫలించి 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 ఇప్పుడు ఎంత మంది తీగలను సంపాదించుకున్నదో ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరముగా మనకు కనబడుతున్నది. విన్న ఈ సందేశాలు మీకెంతో ఆత్మీయ ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిన విన్నాం.
మీ ప్రార్థన అవసరాలు, మీ సందేహాలు మా ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేసి జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్, డోర్ నంబర్ 24-8-9, కచేరిపేట, కాకినాడ. మా ఫోన్ నంబర్ 235206